ఎస్కే విషయాల్స్ ఇండియా వెస్ట్ ఇండీస్ తాడిపోయే 2 టెస్ట్ మ్యాచ్ల స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. స్క్వాడ్ ఇస్ వెరీ మచ్ ఆన్ ది ఎక్స్పెక్టెడ్ లైన్స్ అండ్ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మిస్సింగ్ ఎవరు అండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ అజిత్ అగర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏమి ఇచ్చారంటే ఆయన న్యూజిలాండ్తో జరిగినట్టుగా మళ్ళీ జరగకూడదు. సో న్యూజిలాండ్ డిఫీట్ అనేది డెఫినెట్లీ ఒక రకమైన ఇబ్బంది అనేది క్రియేట్ చేసింది టీమిండియాలో. చాలామంది ఏమంటారంటే బీజీటీ వల్ల కొన్ని హారెస్టర్స్ తీసుకున్నారని. బట్ బీజీటీ రీజనే కాదు. బీజీటీ ఈజ్ అన్ అవే టూర్. అవే టూర్లో మీరు 1-3తో ఓడిపోయినా కూడా పర్వాలా. అండ్ అలాగే ఓడిపోయిన విధానం చూసుకుంటే కనుక స్కోర్ లైన్ ఈజ్ నాట్ ఎ క్లియర్ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ దే ప్లేడ్. చాలా మ్యాచెస్ దగ్గరికి వచ్చి లాస్ట్లో మీరు కొలాప్స్ అయిందంటే. బట్ న్యూజిలాండ్ సిరీస్లో ఆల్వేస్ వెనకబడింది ఆ మ్యాచ్లో. అలాంటిది మళ్ళీ హోమ్ సిరీస్లో జరగకూడదని చెప్పి అజిత్ అగర్కర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, బాగానే. దానికి తగ్గట్టుగా టీం ఎట్లా పెట్టాడు. 4 స్పిన్నర్లు ఉన్నారు ఎక్స్పెక్టెడ్ లైన్స్. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్. 4 ఆడతారా? 4 ఆడారు అంటే కనుక ఒక ఫాస్ట్ బౌలర్ మాత్రమే ఆడగలడు. కానీ 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ వర్ ఎక్స్పెక్టెడ్. బుమ్రాని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ అజిత్ ఏమన్నాడంటే బుమ్రా అవైలబుల్ ఉంటా అన్నాడు. టెస్ట్ మ్యాచెస్ తర్వాత చాలానే గ్యాప్ వచ్చింది. 5th టెస్ట్ మ్యాచ్ అతను ఆడలేదు. ఆ తర్వాత ఏషియా కప్లో కూడా స్పేసింగ్ బిట్వీన్ ద గేమ్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా వెస్టిండీస్తో బాగానే కుదురుతుందని చెప్పేసి మాట్లాడాడు. సౌత్ ఆఫ్రికాతో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది ఇండియా. అది కూడా ఓడిపోవడానికి వీలు. ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోకూడదు అక్కడ. ఎందుకంటే ఇంగ్లాండ్లో 2 చేసుకొని వచ్చారు, విచ్ ఇస్ ఎ గుడ్ రిజల్ట్. ఆ తర్వాత శ్రీలంక ఉంది, తర్వాత అవే రిజల్ట్ న్యూజిలాండ్, అవే గేమ్స్ న్యూజిలాండ్ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ బెటర్ పాయింట్స్ రావాలి, అక్కడ కొంచెం బెటర్ స్టాండింగ్లో ఉండాలి అంటే ఈ హోమ్ సిరీస్ 2 కూడా ఇండియా ఒక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవకుండా ఉండడానికి వీలేదు. టకటగా ఆడారు. సో ఈ పరిస్థితిలో దే డోంట్ వాంట్ టు లీవ్ ఎనీ స్టోన్ అంటర్డ్, ఎనీ లీఫ్ అంటర్డ్. తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆగస్టులో మళ్ళీ టెస్ట్ మ్యాచ్లు లేవు. సో అందుకే బుమ్రా మైట్ ప్రాబబ్లీ ప్లే దిస్ ఎంటైర్ సీజన్ అన్నట్టుగా ఇండికేషన్స్ వచ్చాయి. బాగానే. నితీష్ కుమార్ రెడ్డిని లోపల తీసుకొచ్చారు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మై గట్ ఫీల్ వాజ్ ఇఫ్ శ్రేయస్ అయ్యర్ వాజ్ అవైలబుల్ నితీష్ ప్రాబబ్లీ ఉండేవాడు కాదేమో టీంలో. ఎందుకంటే ఆల్రెడీ మీకు అక్షర్ పటేల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు. సుందర్ జెన్యున్లీ కన్సిడరింగ్ హిమ్ యాజ్ అన్ ఆల్రౌండర్. జడేజా ఈజ్ ది గన్ ఆల్రౌండర్ ఇండియాకి. అక్షర్ పటేల్ ఇండియన్ కండిషన్స్ ఎలాగో ఉంటాడు. స్క్వాడ్లో ఉన్నాడు, మ్యాచ్ ఆడతాడో లేదో నాకు తెలియదు. ఇంకా కుల్దీప్ యాదవ్ ఇంకొక స్పిన్నర్ వచ్చే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రాబబ్లీ శ్రేయస్ అయ్యర్ వాజ్ ఫిట్, వాజ్ రెడీ. నితీష్ కొంచెం ముండిచే లభించేదేమో అనిపించింది. బట్ శ్రేయస్ అది మై ఫీలింగ్. నేనేమి చేస్తానని ఇదిగా చెప్పట్లేదు, ఇట్ ఇస్ జస్ట్ మై ఫీలింగ్. బట్ నేనేమో నితీష్ని కూడా టీంలోకి తీసుకొచ్చారు, విచ్ విల్ యాడ్ లాట్ ఆఫ్ బ్యాలెన్స్. అండ్ నితీష్కి చాలా కాన్ఫిడెన్స్ ఇది. ఆస్ట్రేలియా మెల్బర్న్ తర్వాత అతని కెరీర్ కొంచెం స్లంప్లోనే ఉంది. కొన్ని మంచి నాక్స్ అడపాదడప 30-25 కనిపించినా కూడా అది సరిపోదు. ఇంజరీస్ బాగా ఎక్కువైపోయాయి. సో హీ నీడ్స్ టు ప్రూవ్ అ పాయింట్, హీ నీడ్స్ టు పర్ఫామ్. 11లో చోటు ఉంటుందా అంటే ఉండేట్టు చూసుకోవాలి. ఒకవేళ కనుక అందరు స్పిన్నర్లతోనే 3 స్పిన్నర్లతోనే వెళ్తున్నది టీమిండియా అంటే కనుక బుమ్రా అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ అదర్ బౌలర్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్. ఒక టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడచ్చు, ఒక టెస్ట్ మ్యాచ్లో సిరాజ్ ఆడచ్చు, వాట్ ఎవర్ ద కండిషన్స్ ఆర్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా కూడా ఇండియా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి షుడ్ బి రెడీ. ఎటువంటి రోల్, ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా ఆడడానికి. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఫారెన్ కండిషన్స్లో అవసరం. అది శ్రీలంక వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా ఆ బ్యాలెన్స్ అనేది వేరే లెవెల్లో యాడ్ చేయగలడు నితీష్. సో ఖచ్చితంగా నితీష్కి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ గంభీర్ థింగ్స్ అండ్ వాట్ గిల్ థింక్. నా ఇప్పుడు కీపర్ల విషయానికి వచ్చేస్తే కనుక ధ్రువ్ జురేల్, నారాయణ్ జగదీష్ ఉన్న టీంలో. జురేల్ ఆబ్వియస్లీ రిషబ్ పంత్ తర్వాత హీ వాజ్ అ చాయిస్. ఎక్సలెంట్ కీపింగ్ చేశాడు ఇంగ్లాండ్ టూర్లో కూడా. సో అతను ఉన్నాడు. నారాయణ్ జగదీశన్ ఫర్ వాట్ హెస్ డన్ రంజీ ట్రోఫీలో బాగా అడిగాడు, అతన్ని తీసుకున్నారు. ఇషాన్ కిషన్ ఎందుకు లేడంటే నారాయణ్ జగదీశన్ వాజ్ ఆల్సో ఫ్లోన్ టు ఇంగ్లాండ్. సో అదే కంటిన్యూటీని ఇక్కడ మెయింటైన్ చేశారు. ఇషాన్ కిషన్ ఆడమని చెప్పారు, రకరకాల రెడ్ బాల్ టోర్నమెంట్స్ ఆడమంటున్నాను చెప్పారు, ఆడుతున్నాడు, అంతా బాగానే ఉందంటే అతన్ని తీసుకోవచ్చు. సో 4 మీకు స్పిన్నర్స్ అయిపోయారు, 3 ఫాస్ట్ బౌలర్స్ అయిపోయారు, ఒక నితీష్ కుమార్ రెడ్డి అయిపోయాడు, 2 కీపర్లు అయిపోయారు, 5 బ్యాట్స్మెన్ ఉన్నారు. అందులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ అండ్ శుభ్మన్ గిల్. ఇది టీం. సో ఓవరాల్ టీం మనం మాట్లాడుకుంటే కనుక శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా, ఫ్యాంటాస్టిక్ డెసిషన్. ఎందుకంటే ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ అతనే. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ చేశారు ఇంగ్లాండ్లో, అతను లేడు. అతని గాయం వల్ల ఇంకా రికవరీ అవ్వలేదు కాబట్టి అతను లేడు. సో ద నెక్స్ట్ బెస్ట్ చాయిస్ ఫర్ వైస్ కెప్టెన్ ఈజ్ రవీంద్ర జడేజా, ఫ్యాంటాస్టిక్ లీడర్ దేర్. శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, నారాయణ్ జగదీశన్,
తర్వాత మీకు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ఈ సెటప్ అంతా ఉంది. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. సో ఈ సెటప్తో వెళ్తున్నారు. కరుణ్ ఈజ్ మిస్సింగ్ అవుట్. కరుణ్ గురించి ఆఖరికర్ చాలా స్ట్రైకింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఏంటంటే వీ ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ కరుణ్. 4 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఒకే ఒక 50+ స్కోర్ ఉంది, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి హీ వాజ్ నాట్ ఓన్లీ హింటింగ్ ఎట్ స్కోర్స్, టెక్నిక్ మీద కూడా కొంచెం స్లైట్గా మాట్లాడాడు. ఈ టెక్నిక్ సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో సరిపోతుంది కానీ ఓవర్సీస్కి వెళ్తే సరిపోకపోవచ్చు అని. వాట్ ఐ ఫెల్ట్ వాస్ సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో కరుణ్ నాయర్కి ఇంకొక అవకాశం ఇచ్చి డూ యువర్ బెస్ట్ అని చెప్పుకుంటే బాగుండేది. డొమెస్టిక్ క్రికెట్ అది 3-4 ఏళ్ళగా ఆడి ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడడం అనేది అందరూ వెయిట్ చేస్తుంటే, అఫ్కోర్స్ అందరూ టెస్ట్ మ్యాచ్ ఆడడం ఒక పెద్ద గొప్ప అంశం, బట్ ఇండియాలో ఆడుతుంటే ఇటువంటి కండిషన్స్, ఇటువంటి పిచ్చులు బాగా తెలుసు కాబట్టి వుడ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్. సో అక్కడ కొంచెం ఇక్కడ బీన్ జస్ట్ లిటిల్ మోర్ జనరస్ అనిపించింది కరుణ్ నాయర్ పట్ల. బట్ కాంపిటీషన్ ఇస్ ఇంటెన్స్. కరుణ్ నాయర్ ఏజ్ కూడా అతని వైపు లేదు. సాయి సుదర్శన్కి ఏజ్ ఉంది అతని వైపు, దేవదత్ పడికల్కి ఏజ్ ఉంది అతని వైపు. అండ్ అలాగే ఒకవేళ కనుక ఎక్స్ట్రా బ్యాటర్ కన్నా మనం ఒక ఆల్రౌండర్తో వెళ్దాం అనుకుంటే కనుక మీకు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటే కనుక అక్షర్ పటేల్, ఒకవేళ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి నితీష్ రెడ్డి. సో డెఫినెట్లీ కాంపిటీషన్ వాస్ హై. సో ఏం చేసే పరిస్థితి లేదు అక్కడ. కరుణ్ నాయర్ కూడా ప్రాబ్లం అనొచ్చు, నేను 50 కొట్టిన అందరూ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ మ్యాచ్లో అని. బట్ కొన్నిసార్లు ద గేమ్ ఇస్ హార్ష్. కొంతమందికి ద గేమ్ ఇస్ హార్ష్. కొంతమందికి అవకాశాలు వస్తూ ఉంటాయి, కొన్ని పొజిషన్స్కి అలాగే ఉంటాయి, కొన్ని అవకాశాలు వస్తాయి. కొంతమంది ప్లేయర్స్కి బ్యాకింగ్ కొంత నచ్చుతుంది కొంతమంది ప్లేయర్స్ వల్ల. సో దీనివల్ల మనం ఏం చేసేది ఏమి ఉండదు. దిస్ ఇస్ హౌ ద స్పోర్ట్ ఇస్ హౌ లైఫ్ ఇస్ ఆల్సో. సో అన్ఫార్చునేట్ థింగ్ కరుణ్ నాయర్కి. ఇప్పుడు ఇండియన్ టీంలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? ప్లస్ డెఫినెట్లీ వెల్ బ్యాలెన్స్ స్క్వాడ్. మైనస్ ఆప్షన్స్ చాలా ఎక్కువగానే 11 ఎట్లా వెళ్ళాలి. టర్నింగ్ ట్రాక్స్ అనేవి ఇస్తారా? టర్నింగ్ ట్రాక్స్ ఇచ్చి దొరికిపోవడం కన్నా కొంచెం బెటర్ ట్రాక్స్ ఇచ్చి వెస్టిండీస్ కాబట్టి వాళ్ళ మీద కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని సౌత్ ఆఫ్రికా మీద వెళ్ళడం కరెక్ట్గా ఉంటుందా అనేది ఇంకొక ఆలోచన. సో టర్నింగ్ ట్రాక్స్ ఇచ్చేసి ఓవర్లీ టర్నింగ్ ట్రాక్స్ ఇచ్చేసి మన కోతి మనం దవ్వుకోవడం అనేది కరెక్ట్గా. కొంచెం బెటర్ ట్రాక్స్, మెల్బర్న్ ట్రాక్ ఉన్నట్టుగాను, లేదంటే ఈ ఓవల్ ట్రాక్ ఉన్నట్టుగాను అలాంటి ట్రాక్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ బ్యాటర్స్ అనేది వాళ్ళ ఫీలింగ్. నా బ్యాటింగ్ పరంగా చూస్తే కనుక జైస్వాల్, కేఎల్ రాహుల్ హ్యావ్ డన్ వెల్ ఇంగ్లాండ్ టూర్లో. అదే వాళ్ళు కంటిన్యూ చేద్దామని కోరుకుంటారు. కేఎల్ రాహుల్కి ఒక న్యూ లీజ్ ఆఫ్ కన్సిస్టెన్సీ అతని గేమ్లో వచ్చింది, అదే ఇక్కడ కంటిన్యూ చేద్దాం అనుకుంటాడు. జైస్వాల్ వేరే లెవెల్లో ఉన్నాడు, బస్ వేరే లెవెల్. ఇట్ ఇస్ షియర్ అన్ఫార్చునేట్ థింగ్ అతను T20 ఆడట్లేదు బికాస్ దే వాంటెడ్ గిల్ ఇన్ దట్ స్పాట్. గిల్ ఉండాల్సిందని డిసైడ్ అయినప్పుడు జైస్వాల్ పాపం బయటికి పోయాడు నా బ్యాకప్ ఓపెనర్గా. లేదంటే కనుక జైస్వాల్ డిజర్వ్స్ టు బి ప్లేయింగ్ ఆల్ ఫార్మాట్స్. జైస్వాల్కి ఇంకొక మంచి ఆపర్చునిటీ వెస్టిండీస్ మీద రన్స్ పైలప్ చేసుకోవడానికి, బుమ్రాకి మంచి ఆపర్చునిటీ కాస్త ఎక్కువ వికెట్లు తీసుకోవడానికి. బట్ ఆప్షన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారనే దాని మీద కెప్టెన్ గిల్కి, కోచ్ గంభీర్కి కొంచెం వర్క్ అనేది ఉంది. అలాగే ఆపర్చునిటీస్ ఎవరి వరకు ఉన్నాయి? దేవదత్ పడికల్ అండ్ సాయి సుదర్శన్ దేర్ ఇస్ అ డైరెక్ట్ కాంపిటీషన్. డిఫరెంట్ పొజిషన్స్ అనుకోండి, సేమ్ పొజిషన్ అనుకోండి, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే, ఇద్దరు వాళ్ళ మార్క్ వాళ్ళు సాధించాలనే ప్రయత్నాలు ఉన్నారు. సో దేర్ ఇస్ అ కాంపిటీషన్, దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ దేవదత్ పడికల్కి అండ్ అలాగే సాయి సుదర్శన్కి. ధ్రువ్ జురేల్కి అగైన్ నైస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా కీపింగ్లో తను బాగా చేశాడు. బ్యాటింగ్లో ఒక స్టార్ట్స్ వచ్చే దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ బ్యాటింగ్ డెఫినెట్లీ ఇక్కడ తను కీపింగ్ కూడా చేస్తాడు, ఫ్రంట్ లైన్ కీపర్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. వాషింగ్టన్ సుందర్ సిన్స్ లాస్ట్ 1 year చాలా ఇంప్రెస్ చేస్తూ వచ్చాడు. పూణేలో టెస్ట్ మ్యాచ్ దగ్గర నుంచి మొన్న లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ సిరీస్లో దాకా హ్యాస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఇక్కడ ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేసే అవకాశం ఉంది. ఇండియన్ కండిషన్స్ కాబట్టి కెన్ బ్యాట్ అ లిటిల్ అప్ ది ఆర్డర్. బట్ ఆ కన్జర్వేటివ్ బ్యాటింగ్తో ఇండియా వెళ్తుందా లేదా ఏంటి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మై ప్రాబబుల్ 11 నన్ను అడిగితే కనుక కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఆర్ దేవదత్ పడికల్ ఎవరో ఇద్దరిలో ఎవరో ఒకరు పెట్టుకోవచ్చు. సాయి బాగా ఆడాడు కాబట్టి ఇఫ్ యూ వాంట్ ప్రిఫర్ సాయి. ఆ తర్వాత దెన్ యూ గో విత్ శుభ్మన్ గిల్ తర్వాత ధ్రువ్ జురేల్. లేదు ధ్రువ్ జురేల్ కొంచెం కింద పంపిద్దాం అంటే వాషింగ్టన్ సుందర్ at 5, ధ్రువ్ జురేల్ at 6 or 7, రవీంద్ర జడేజా at 6 or 7. 8లో మీరు ఆడిద్దాం అనుకుంటే కనుక డెఫినెట్లీ గో హెడ్ విత్ నితీష్ కుమార్ రెడ్డి / అక్షర్ పటేల్. నన్ను అడిగితే కనుక నితీష్, అక్షర్, కుల్దీప్ అండ్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ బౌలర్స్ అంట. ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఉన్నాడు. 2-3 ఓవర్లు నితీష్ కుమార్ రెడ్డి స్టార్టింగ్లో న్యూ బాల్తో వేయగలడు, రంజీ ట్రోఫీలో వేశాడు. ఆ తర్వాత దెన్ యూ హ్యావ్ ఆల్ ద స్పిన్నర్స్, దే విల్ డూ ద ట్రిక్. ఒక మ్యాచ్లో సిరాజ్ ఆడించండి, దే విల్ డూ ద ట్రిక్. సో ఇది నా ఫీలింగ్. బట్ ఆ 11th వెళ్ళరు. బుమ్రా, సిరాజ్ ఉంటాడు. సో ప్రాబ్లీ కుల్దీప్ యాదవ్ / అక్షర్ పటేల్ ఎవరో ఒకళ్ళు ఆడతారు. సుందర్, జడేజా డెఫినెట్లీ ఆడతారు. ఆ తర్వాత మీకు ఇక్కడ ధ్రువ్ జురేల్ ఇస్ అ కీపర్ దేర్. సో నితీష్ని ఎట్లా ఇంట్రడ్యూస్ ఎక్కడ తీసుకొస్తే బాగుంటుంది ఆలోచనలో వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ థింక్ ఇండియన్ టీమ్ జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, ఆ తర్వాత మన శుభ్మన్ గిల్, దెన్ వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా,
ఆ తర్వాత దే విల్ ప్రాబబ్లీ గో విత్ ధ్రువ్ జురేల్, ఆ తర్వాత మీకు నితీష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ అండ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ వెళ్తారని నాకు అనిపిస్తుంది. చూద్దాం టీం అనేది ఎలా వస్తుందో. ప్రివ్యూ, స్టేడియం ఏంటి, వెస్ట్ ఇండీస్ టీం ఎలా ఉంది, ఇవన్నిటి గురించి కాసేపట్లో మళ్ళీ మాట్లాడుకుందాం.